పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మృతి చెందాడు. నిన్న రియాజ్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రకటించారు నిజామాబాద్ పోలీసులు. అనంతరం అతడికి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స కోసం తరలించారు. ఆసుపత్రి నుంచి తప్పించుకునేందుకు రియాజ్ ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపినట్టు సమాచారం. పోలీసుల నుంచి ఆయుధం గుంజుకునేందుకు ప్రయత్నించాడు రియాజ్. దీంతో పోలీసులు గన్ ఫైరింగ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందిస్తారు. నగేష్, మనం చూస్తున్నాం నిన్నటి వరకు కూడా ఏదైతే కానిస్టేబుల్ ప్రమోద్ ని హత్య చేశాడో రియాజ్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనికి చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. అసలు ఏం జరిగింది, ఆయన మృతికి సంబంధించి అసలు కారణాలేంటి, పోలీసులు ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది నగేష్? రియాజ్ నేర చరిత్రనే సరిగా లేదని చెప్పచ్చు. రియాజ్ తను రియాక్ట్ అయిన విధానం కానీ ప్రమోద్ని మర్డర్ చేసిన విధానంలో తెలంగాణ పోలీసు వ్యాప్తంగా కూడా తీవ్రమైన నిరసనలు వచ్చాయి. ప్రతి పోలీసు కూడా అంటే పోలీసుల్ని చంపితేనే దిక్కు లేదు అన్న యాంగిల్ని చాలామంది ఐపీఎస్లు వాళ్ళ నిరసనని రకరకాల రూపాలు వ్యక్తం చేశారు. అంటే పై అధికారులకు చెప్పడం కావచ్చు, అంటే పోలీస్ అనేది ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్గా మారిన తర్వాత చాలా వరకు పోలీసులే నిందితుల చేతిలో తన్నులు తినాల్సి వస్తుంది. నిన్న ప్రమోద్ మొన్న జరిగిన ఇష్యూలో రియాజ్ను పట్టుకునే క్రమంలో అతను దగ్గర కత్తి ఉందా లేదనేది కూడా చూసుకోకుండా ఒడిసి పట్టుకోవడానికి ప్రమోద్ ప్రయత్నించాడు. కానీ రియాజ్ తన దగ్గర ఉన్న కత్తిని తీసి ఇమ్మీడియట్గా ప్రమోద్ని అటాక్ చేసి తీవ్రంగా పొడవడంతో ప్రమోద్ మృతి చెందాడు. అదే ప్రాంతం నుంచి మరో కానిస్టేబుల్ ఉన్నా కూడా పట్టుకోలేని పరిస్థితి. రియాజ్ పారిపోయాడు. తదుపరి సారంగపూర్ దగ్గర రెండోసారి కూడా సారంగపూర్ శివారులో ఒక యువకుడిని లిఫ్ట్ రియాజ్ అడిగాడు. అతను గుర్తుపట్టి పట్టుకోవడానికి ప్రయత్నించడంతో ఆ యువకుడి పైన కూడా రియాజ్ కత్తితో దాడికి దిగాడు. అంటే రియాజ్ ఎంత క్రూరమైన వ్యక్తి, తన దగ్గర కత్తి ఉన్న వెపన్ ఉన్న ఎదుటి వ్యక్తిని క్షణాల్లో చంపగలిగే వ్యక్తి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సమయంలోనే పోలీసులు తేరుకొని రియాజ్ని పాడుబడ్డ లారీ వెనుక పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ రియాజ్ కూడా మళ్ళీ తీవ్ర ప్రతిఘటన చేసి పోలీసులపైన కూడా అటాక్ చేయడానికి ప్రయత్నించాడు. అంటే పోలీసింగ్ అనేది ఖచ్చితంగా నేరస్తుల పట్ల కఠినంగా ఉండాలనేది రియాజ్ ప్రమోద్ హత్య రుజువు చేస్తుంది. రియాజ్ ప్రస్తుతం అయితే జీజీఎస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. 4వ ఫ్లోర్లో ఉన్న రియాజ్ మళ్ళీ ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర ఉన్న వెపన్ తీసుకొని తను మళ్ళీ అటాక్ చేయడానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం ఏఆర్ కానిస్టేబుల్ కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. అక్కడే ఉన్న చుట్టుపక్కల పోలీసులు ఆల్రెడీ అతన్ని సంబంధించి పకడ్బందీ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు అంటే ఏదైతే రియాజ్ను పెట్టిన ఆ రూమ్లో వేరే ఎవరైతే రోగులు కానీ వేరే పేషెంట్స్ని కానీ ఉండకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే రియాజ్ రియాక్ట్ అయిన తీరు కానీ రియాజ్ వేరే పేషెంట్లపైన అటాక్ చేసి వాళ్ళని అడ్డం పెట్టుకొని పారిపోయే ప్రయత్నం చేస్తాడని చెప్పి పోలీసులు భావించారు. కాబట్టి ఆ రూమ్లో రియాజ్ ఉన్న ఆ పేషెంట్ రూమ్లో ఎవరిని ఉంచకుండా జాగ్రత్త పడ్డారు. కానీ కానిస్టేబుల్ దగ్గర ఉన్న వెపన్ తీసుకొని మళ్ళీ అటాక్ చేయడానికి మళ్ళీ పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో అక్కడ పక్కనే ఉన్న మిగతా భద్రతగా ఉన్న కానిస్టేబుల్స్ వెపన్స్ ఓపెన్ చేసి రియాజ్ను కాల్చాల్సిన పరిస్థితి రియాజే కల్పించుకున్నాడని చెప్పి ప్రస్తుతం అయితే నిజామాబాద్ సిపి సాయి చైతన్య నుంచి కొంత ఇన్పుట్స్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులంతా కూడా సాయి చైతన్య కూడా జీజీహెచ్ హాస్పిటల్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ప్రస్తుతం పరిస్థితిని గమనిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా పక్క రాష్ట్రానికి కూడా పారిపోవడానికి రియాజ్ ప్రయత్నించాడు. రియాజ్ ప్రస్తుతము పోలీసుల కాల్పుల మృతి చెందడంతో చాలా వరకు స్థానికంగా ఉన్న పోలీసులు అయితే ఊపిరి పీల్చుకున్నారని చెప్పచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల 10 మంది ఉన్నా కూడా రియాజ్ అటాక్ చేసే విధానం చాలా దారుణంగా ఉంటుంది. అటాక్ చేసే పద్ధతి కూడా చాలా క్రూరంగా ఉంటుంది. ఎందుకంటే రియాజ్ ప్రమోద్ని మర్డర్ చేసిన తర్వాత అసలు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది తెలంగాణలో ఉండకూడదని చెప్పి పోలీసుల నుంచే చాలా వరకు డీజీపీ శివేందర్ రెడ్డి కానీ మిగతా రాజకీయ నేతలకు మంత్రులకు కానీ ఫోన్లు చేసి చెప్పాల్సిన పరిస్థితి దాపురించింది. ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది నేరస్తులను పట్టుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ కరడుగట్టిన నేరస్తుని పట్టుకున్నా కూడా అఫీషియల్గా అతన్ని జాగ్రత్తగా పట్టుకొచ్చి తదుపరి అతన్ని ఉంచి రిమాండ్ రిపోర్ట్ రాయడము, తదుపరి కోర్టులో హాజరుపరచడము, రకరకాల వ్యవహారాలు చేస్తూ జైలుకు పంపిస్తున్నారు. కానీ అదే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఈరోజు పోలీసులకే వెపన్గా మారి